మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు అయినా. గడిచిన కాలమంతా కాచి కాపాడి సజీవులెక్కలో ఉంచి ఈ స్థలంలో ఆయన మరొకసారి కూడుకొని నీ జ్ఞానాన్ని నేర్చుకొని చూడగా మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, నీ లేఖనాల్లో నిత్య జీవం ఉన్నదని మీరు చెప్పారు తండ్రి. ఆ లేఖనాలు జ్ఞానిస్తే నాకు ఎంతో జ్ఞానం వస్తుందని, ఆ జ్ఞానం నాయన మిమ్మల్ని అడిగితే మీరు దయచేస్తారని కూడా రాయించారు తండ్రి. ఇట్టి జ్ఞానాన్ని మేము నాయన, ఇది ఆత్మసంబంధమైన జ్ఞానం కనుక ఈ జ్ఞానాన్ని నేర్చుకునేట్లో ఆసక్తి కలిగిన వారంగా మేము ఉండటానికి, నేర్చుకొని ఆ మాటలు చెప్పటానికి కావలసిన శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ఈ మాటలు చెప్పుచుండగా నాకు కావలసిన వివేకము దయచేయమని, ఆ మాటలు అర్థమయ్యేటట్లుగా చెప్పటానికి, నాకు విన్నవారికి అర్థమయ్యేటట్లుగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదికాండం కోటేశ్వరి 2 అధ్యాయాలు వివరించిందండి. ఆ ఆదికాండాన్ని నేను దానిలో కొన్ని మాటలు నేను అర్థం చేసుకుని వాటి ప్రకారంగా ఒక పాఠాన్ని నేను చెప్పాలనుకుంటున్నానండి. దేవుడు 6 దినాల సృష్టి కార్యక్రమం అంతా పూర్తి చేసిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం కాంచి మనం చూసినట్లయితే, దేవుడు వాటి జాతి ప్రకారముగా జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలన ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరులని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్లును, విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలమును, ప్రతి వృక్షమును మీకు ఇచ్చి అన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద పాకు జీవులకును పచ్చని చెట్లని ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు 6 దినాల సృష్టి కార్యక్రమం ముగించిన తర్వాత 2వ అధ్యాయము 16వ వచనం అండి. 2వ అధ్యాయం 16వ వచనం, 16-17. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఎవరితో చెప్తాడండి ఈ మాట? ఆదాము గారు ఒక్కరికే, ఆదాము గారితో చెప్తున్న మాట. తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలమును తినకూడదు.
నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అదే 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సహాయము, సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. అంటే ఇక్కడ ఆదాము గారికి స్త్రీని ఇవ్వాలి అని దేవుడు అనుకున్నట్లుగా మనకు అర్థమవుతుందండి. అదే 19వ వచనం 2వ అధ్యాయం చూసినట్లయితే, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో అదే దానికి కలిగిందంటండి. ప్రతి జీవికి ప్రతి పక్షికి ఆదాము గారు పేరు పెడతాకి వాటిని ఆదాము గారి దగ్గరికి రప్పించాడు. నా కుమారుడు ఏం పేర్లు పెడతాడో చూద్దాం అన్నట్లుగా ఇంట్రెస్ట్గా. అప్పుడు 20వ వచనంలో, అప్పుడు ఆదాము సమస్త జంతువులకు భూజంతువులకు పేర్లను పెట్టెను, అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. మళ్ళీ ఇదే మాట రాయించాడండి. మళ్ళీ ఇదే మాట రిపీట్ అయింది. అంటే ఇక్కడ దేవుడు ఆదాముకు స్త్రీని ఇవ్వాలి అన్న ఆలోచన ఉన్నదని మనకి అర్థమవుతుందండి. స్త్రీని ఇవ్వాలి ఆదాము గారి కన్య, దేవుని యొక్క ఆలోచన మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి ప్రియులారా, మనం అనుకుంటూ ఉంటాం 84 లక్షల జీవరాశులు ఉన్నాయని. 84 లక్షల జీవరాశులకు ఆదాము గారు పేర్లు పెట్టే పని దేవుడు అప్పగించాడండి. 84 లక్షల జీవరాశులకి పేర్లు పెట్టాడు ఆయన. ఎలా పెట్టాలా పేర్లు? ఏనుక్కి ఎలాగానే పెట్టచ్చా? సెట్ అవ్వాలి కదా, ఆకారాన్ని బట్టి పెట్టాలి. పులికి పిల్లని పెట్టకూడదు, పెట్టిన పేరు తగ్గట్లుగా ఉండాలి, పెట్టిన పేరు పెట్టకుండా ఉండాలి. మనమైతే ఎన్ని పేర్లు పెడతాం? 100 పెడతాం, బాగా ప్రయత్నం చేస్తే 200 పెడతాం, ఇంకా ఇంటికాడికి కూర్చొని బాగా వారం రోజులు ట్రై చేస్తే 1000 పేర్లు పెడతాం. 84 లక్షల జీవరాశులకు ఆదాము గారు పేర్లు పెట్టాడంటే ఆదాము గారు ఎంత జ్ఞానవంతుడు మనకి అర్థమవుతుంది, ఎంత గొప్పవాడో మనకి. అప్పటికి స్త్రీ లేదు, పేర్లు పెట్టే సమయంలో స్త్రీ లేదు. అంతకు ముందే ఆదాము గారు అంత జ్ఞానవంతుడిగా మనకి ఉన్నారని అర్థమవుతుంది. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయినని మళ్ళీ వ్రాయించాడు. 21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి అతడు నిద్రించుతున్నప్పుడు, గాఢ నిద్ర అంటండి, పక్కటేమికి తీసినా కూడా తెలియలా. మనకు మొత్తిస్తారు కదా ఆపరేషన్ చేసేటప్పుడు. గాఢ నిద్ర అంటే మొత్తం మంది ఇచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. గాఢ నిద్ర కలగచేసి అతని ప్రక్కటెముకల్లో ఒకదానిని తీసి, ఆదాము గారు పక్కటెముకల్లో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసును. ఆపరేషన్ చేసి కుట్లేసినట్లుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ. చూడండి ప్రియులారా, 6 దినాల సృష్టి కానివ్వండి, ఆదామును నిర్మించిన విధానం కానివ్వండి, ఇక్కడ ఏదో ఒక లోటు కనపడుతుంది. ఏంటో లోటు అంటే స్త్రీ ఇంకా లేనప్పుడు. స్త్రీని పుట్టించిన తర్వాత సంపూర్ణమైందండి. స్త్రీని నిర్మించిన తర్వాత సంపూర్ణమైనది. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు 23వ వచనంలో అప్పుడు ఆదాము గారు ఏమంటున్నారు చూడండి, నా ఎముకల్ని తెలిసిపోయింది. ఆదాము గారు చెప్పగలుగుతారు, చెప్పారు కదా ముందే జ్ఞానవంతుడు.
నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమా, ఇది నరుల్లో తీయబడింది, నరులలో నుండి తీయబడింది. కాబట్టి నారి అనబడింది. మొత్తం స్త్రీ జాతికి మొత్తానికి పేరు పెట్టేశాడండి. అంతే కదా, నారి అంటే అమ్మాయి కదా, మొత్తానికి పేరు పెట్టేశాడు. నారి నారి నడుమ మురారి అన్నట్లుగా. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారండి? సిగ్గు ఎరుగక ఉండిరి. సిగ్గు ఎరుగక ఉండరు. వాళ్ళు చిన్నపిల్లలేం కాదండి, పెద్దవాళ్ళగా చేసింది దేవుడు. పెద్దవాళ్ళే చేశాడు, చిన్నపిల్లలుగా చేయలే. కానీ అప్పుడు సిగ్గు ఎరుగక ఉండిరి అని ఉంది. సిగ్గు ఎరుకక పెద్దవాళ్ళు అయిన తర్వాత సిగ్గు ఎరుకక ఎలా ఉన్నారు వీళ్ళు? ఏమండి, ఇప్పుడంటే అంత టెక్నాలజీ పెరిగిపోయింది, అంత నీట్నెస్ వచ్చేసింది. పిల్లలకి చక్కగా నీట్గా బట్టలు డ్రాయర్లు అన్నీ వేసేస్తున్నారు. నా చిన్న వయసులో 5-6 సంవత్సరాలు పిల్లలు, ఆడపిల్లలే కానివ్వండి మగపిల్లలే కానివ్వండి, వాళ్ళకి బట్టలు ఉండేవి కాదండి. ఆ వయసులో కూర్చొని ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఆడపిల్లలు మగపిల్లలు కలిసి. వాళ్ళకి సిగ్గలే తెలియదు. కల్లా కపటం లేని స్వభావము. అటువంటి కల్లా కపటం లేని స్వభావంలో ఉన్నారండి ఇప్పుడు వీళ్ళు. ఎవరు? ఆదాము అవ్వలు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. ఎందుకని? నరుల్లో నుంచి తీయబడింది, నారి అనబడును. కాబట్టి పురుషుడు తన భార్యను తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. వాళ్ళు ఏక శరీరమై ఉంటారు. ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఉండాలి. దేవుడు ఆదాము ప్రక్కటి ఎముక నుండే స్త్రీని ఎందుకు నిర్మించాడు? వాళ్ళిద్దరు కూడా ఇద్దరుగా ఉన్నారు కానీ ఇద్దరు కూడా ఏక శరీరం. అందుకనే ప్రక్కటి ఎముక నుంచి స్త్రీని నిర్మించాడని మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె నరుల్లో నుంచి తీయబడింది, ఆదాములో నుంచి తీయబడింది స్త్రీ. ఈ స్త్రీని నిర్మించక ముందే ఆదాము గారు జంతువులు 84 లక్షల జంతువులకి పేర్లు పెట్టే పని పూర్తి చేసేసాడు. అప్పుడు స్త్రీ ఉందా? పేర్లు పెట్టేటప్పటికి స్త్రీ లేదు. పేర్లు పెట్టిన తర్వాత స్త్రీ నిర్మాణం జరిగింది. అంటే ఇక్కడ ఆదాము గారికి స్త్రీతో పనే ఉందని అన్నట్టుగా మనం ఆలోచన చేస్తే, ఆదాము గారికి మరి అప్పుడు ఏదైనా వనంలో ఉన్నాడు కదా. ఏదైనా వనంలో ఉన్నప్పుడు ఆయనకి ఎటువంటి వంట చేసుకునే పని కానీ, ఏమన్నా భార్యతో మరి బాతులు వడవాలి, అంట్లు కడగాలి అనే పని కానీ లేదు, వండి పెట్టాలనే పని లేదు. ఏదైనా వల్ల హాయిగా గోడలు ఫలాలు ఇచ్చాడు దేవుడు, అవి తినుకుంటూ హాయిగా బ్రతికే పరిస్థితి ఆదాము గారిది. మరి స్త్రీని ఎందుకు ఇచ్చాడు? ఇవ్వాలి 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 అనుకుంటున్నాడు, ఇచ్చాడు. దేవుని పనిని సక్రమంగా చేసిన ఆదాముకి స్త్రీని సాటి అయిన సహాయంగా ఇవ్వాలని అనుకున్నాడండి దేవుడు. సాటి అయిన సహాయంగా నా కుమారుడికి నా పనంతా సక్రమంగా చేస్తున్నాడు, తొట్టిల్లు పోకుండా స్టాండర్డ్గా నిలబడాలంటే ఒక సహాయం అనేది కావాలి అని స్త్రీని ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళిద్దరి వలన దేవుడు కలలు పండించే ఎంతోమంది పిల్లలు రావాలని కూడా ఒక ఆలోచన ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఇంకా ఆలోచన చేసి మనం గ్రహించగలిగితే, అన్ని జంతువులకు పేర్లు పెట్టిన ఆదాముకి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చాడంటే, అన్ని జంతువులకు పేర్లు పెట్టిన ఆదాముకి ఈ జంతువులన్నింటినీ కూడా ఆడమగ రకరకాల జంతువులు ఇవన్నీ ఆడమగ అన్నీ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త కడుతున్నాయి, పిల్లల్ని కంటున్నాయి. ఇదంతా కూడా ఆదాము గారు చూశాడండి. ఇదంతా చూసినప్పుడు ఆదాము గారికి నాకు కూడా సాటి అయిన సహాయం కావాలనే ఫీలింగ్ రావాలి అనే ఆలోచనతో కూడా అప్పుడు ఇచ్చాడండి స్త్రీని. ఆదాము గారికి అటువంటి ఫీలింగ్ వచ్చిందండి.
అప్పుడు స్త్రీని ఇచ్చాడు. అందుకే జంతువులకు పేర్లు పెట్టిన తర్వాత మాత్రమే సాటి అయిన సహాయంగా అవ్వను నిర్మించి ఇచ్చాడు దేవుడు. ఆదాము తొట్టిల్లిపోకుండా ఉండాలి. దేవుడికి సహాయంగా ఆదాము గారు చేస్తున్న పనిలో పడిపోకుండా ఉండాలి అని స్త్రీని ఇచ్చాడు. ఇంకా ముందే ఎందుకు ఎవరైనా అనుకుంటున్నారా? ఏమంటే మనకు మగపిల్లవాడు పుట్టంగానే వెళ్ళి పెళ్లి సంబంధం చూసేసి పెళ్లి చేసేస్తామా? పెళ్లి వయసు రావాలి, ఆ కోరిక కలగాలి, అప్పుడు అబ్బాయికి పెళ్లి చేయాలని ఒక ఆలోచనలోకి మనం వస్తామండి. ఒక మాటలో చెప్పాలి అంటే ఆదాము గారు ఒక స్టడీలో ఉండాలి. స్టడీలో ఉండాలనే దేవుడు ఆదాము గారికి హవ్వను భార్యగా ఇచ్చాడు. ఏమండి ఇప్పుడు అప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సరే సమాజంలో, కుటుంబాల్లో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది కూడానండి. ప్రాముఖ్యమైనది, విలువైనది. కుటుంబాన్ని నడిపించే విధానంలో కానివ్వండి, పిల్లలను పెంచే పెంపకంలో కానివ్వండి, మరి పెళ్ళైన తర్వాత అత్తమామల దగ్గరికి వచ్చేస్తుంది భార్య తన పుట్టింటిని విడిచి. భర్తకు పెళ్ళైన తర్వాత స్త్రీ ఎక్కడికి వస్తుంది? అత్తవారింటి వస్తుంది. అత్తవారింటి కాడ బాధ్యతలు కానివ్వండి, అత్తమామలను చూసుకుంటూ కానివ్వండి, బంధువర్గాల్లో మంచి మర్యాదస్తురాలుగా ఉండటం కానివ్వండి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనుకోవడంలో కానివ్వండి, స్త్రీది ఒక ప్రాముఖ్యమైన పాత్ర. స్త్రీది ఒక ప్రాముఖ్యమైన పాత్ర అండి, దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కూడా. అటువంటి స్త్రీకి మంచి భర్త కాకపోతే దొరికినవాడు, చెడ్డవాడైతే మంచివాడిగా మార్చుకున్న స్త్రీలు ఎంతమంది ఉన్నారండి తన ప్రవర్తన ద్వారా. తాగుబోతే తిట్టేవాడు, కొట్టేవాడు చాలామంది ఉంటారు. అయినా స్త్రీ ఓర్పు సహనం వహించి ఆ భర్తని మంచివాడిగా మార్చుకునే స్త్రీలు ఉన్నారు. ఒకవేళ మంచి భర్తగా ఉన్నాడు అనుకోండి, భర్తను వేధించే భార్యలు కూడా ఉన్నారు. భర్తను వేధించే భార్యలు కూడా ఉన్నారు ఈ సమాజంలో. ఏ మంచి భర్త అయితే, అతను ఉద్యోగస్తుడు అయితే వాళ్ళు అది కొనుక్కుంటున్నారు, ఇది కొనుక్కుంటున్నారు, నాకు నకిలీ తీసుకొని నువ్వు లంచం తీసుకోవాలి వేధించేవాళ్ళు లేరా? సమస్యలో పడదేసేవాళ్ళు లేరా? ఉన్నారండి. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. యోబు గారు మంచి భర్త, కానీ భార్య దేవుడు దూషించి నువ్వు చావరాదా అంది. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అబిగయలు మంచి భార్య. నాబాలు మొరటవాడు, తాగితే ఏం మాట్లాడుతో తెలియదు, ప్రాణం మీద తెచ్చుకుంటాడు మాట మాట్లాడి. అటువంటి భర్తను కూడా కాపాడుకునే మంచి స్త్రీ అండి, మంచి మాట. అటువంటి స్త్రీ. ఆహాబు దుర్మార్గుడు, అతని భార్య ఆహాబు కన్నా దుర్మార్గురాలు. అందరూ ఉన్నారు మనుషులు. ఇంకా ఆదికాండం 3వ అధ్యాయంలోకి వద్దామండి, 1 నుండి 12 వరకు చదువుతారా? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలది. అది ఆ స్త్రీతో ఇది నిజమా? వచ్చేస్తుంది, రోజు వస్తుంది పలకరిస్తుంది, ఇది నిజమా? దేని ఫలం తినకూడదని చెప్పిందండి. అసలు అవ్వ అన్ని తినొచ్చు అని చెప్పింది. చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్లు ఫలములు మేము అన్ని తినొచ్చు,